ఈ భూలోకములో మనము జీవించినంత కాలము ఏ విధమైనటువంటి పరిస్థితి అయితే మన జీవితాల్లో మనం ఎదుర్కొంటూ ఉన్నామో ఆ పరిస్థితుల్లో నుంచి విడుదల కలిగినటువంటి లేఖనాలు పరిశుద్ధ గ్రంథములో పొందుపరచబడి ఉన్నాయి. అది అగాధమైన శోధనైనా, కష్టమైన, వ్యాధైనా, బాధైనా, ఆర్థిక పరిస్థితి అయినా, కుటుంబాల మధ్యన శోధనలైనా, ఎంత వేదనకరమైనటువంటి పరిస్థితులైనా కానీ దేవుని యొక్క లేఖనము ప్రకటించుచుంటుండగా ఆయన పరిశుద్ధ కార్యాలను మాత్రము నిశ్చయముగా మన మధ్యన నెరవేర్చేటువంటి దేవుడు. దేవుని పరిశుద్ధ వాక్యము ప్రకటన చేయుచుంటుండగా ఆ పరిశుద్ధ వాక్కులో ఉన్నటువంటి విశ్వాసం అనేది నిత్యము మన మధ్యన సంచారము చేస్తూ సజీవముగా అలైవ్గా మన మధ్యన సంచారము చేయగలదు. ఎందుచేతనంటే వాక్కు ద్వారా ప్రభు సమస్తాన్ని సృష్టించాడు. ఆయన వాక్కు ద్వారా ఆయన అనేకమైనటువంటి దివ్యమైనటువంటి కార్యాలు నెరవేర్చారు. పరిశుద్ధ గ్రంథములో మన అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆ పరిశుద్ధ వాక్యము, ఆ ఉపదేశము, ఆ ప్రకటన మనము ప్రకటించుచుంటుండగా ప్రభు నిశ్చయముగా తన శక్తి కలిగినటువంటి కార్యాలతో మన మధ్యన సంచారం చేసేటువంటి దేవుడు. నోవహు యొక్క జీవితంలో ఆదికాండము 6వ అధ్యాయం 13వ వచనాన్ని ఒక్కసారి మనం చదవగలిగినట్లయితే, నోవహుతో తండ్రి అయినటువంటి యెహోవా ఏమని మాట్లాడుచున్నారండి? భూలోకమంతా సమస్త శరీరులు చెడిపోయి ఉన్నారు. చెడిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి భూమితో పాటు సమస్త శరీరులను ఏం చేయబోతున్నాడంటండి? నాశనము చేయబోతున్నాడు. నాశనము చేయబోతున్నటువంటి ఆ పరిస్థితుల్లో ఏమండి, సర్వసాధారణంగా ఒక ప్రమాదమే రాబోతుంది. ఆ ప్రమాదం నుంచి మనం ఏం చేయాలండి? తప్పించుకునే మార్గాన్ని వెతుక్కోవాలి. అది ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అయినా కానీ, వ్యాధైనా, శోధనైనా, కష్టమైనా, బాధలైనా, ఏ విధమైనటువంటి పరిస్థితి అయినా తప్పించుకునేటువంటి మార్గాన్ని కూడా మనం వెతుక్కోవాలి. ఆనాడు నోవహు కాలములో నోవహు అనేక సంవత్సరాలు సువార్త ప్రకటించినప్పటికీ ప్రభు ఈ పని చేయబోతున్నాడు, ప్రభు ఈ లోకాన్ని సర్వనాశనము చేయబోతున్నాడు అని నోవహు ఏం చేస్తున్నాడంటండి? సువార్త ప్రకటించాడు. ఆయన ప్రకటన ఎవ్వరూ వినడానికి ఇష్టపడలేదు. అటువంటి పరిస్థితుల్లో నోవహు ఏమనుకున్నాడండి? ఈ జలప్రళయములో, ఈ నాశనమవుతున్నటువంటి పరిస్థితుల్లో నా కుటుంబము, నేను నాశనం అవడానికి అంగీకరించలేని వాడిగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియ క్రైస్తవ బిడ్డ, నోవహు కుటుంబము ఆ భయంకరమైనటువంటి జలప్రళయములో నుంచి తప్పించుకోవడానికి నోవహుకు ఎన్నుకున్నటువంటి స్థితి ఏంటండి? వాడను ఎన్నుకున్నటువంటి స్థితిగా మనం అక్కడ చూడగలం. వాడలో ప్రవేశించడం ద్వారా నోవహు కుటుంబం అంతయు కాపాడబడినటువంటి స్థితి అక్కడ చూస్తూ ఉన్నాం. అందుచేతనే ఈ కడవరి దినాల్లో ఏ విధమైనటువంటి పరిస్థితి నుంచి అయినా మనం తప్పించుకునే మార్గాన్ని కూడా ప్రభు మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. ఈరోజు నువ్వు విడుదల పొందాలని ఆశపడుతున్నావా? నువ్వు విమోచన పొందడానికి ఇష్టపడుతున్నావా? స్వస్థత పొందడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ప్రభు మార్గాన్ని సిద్ధపాటు చేశాడు ఆయన. ప్రభు నిశ్చయముగా మనకు విడుదల ఇవ్వాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఎక్కడ వెతుక్కోమంటున్నాడు? దేవుని వాక్యము ప్రకటన చేయుచుంటుండగా, ప్రభు యొక్క వాక్కు ప్రకటన చేయుచుంటుండగా పరిశుద్ధాత్మ దేవుడు తన శక్తి కలిగినటువంటి మార్గాన్ని, మన మధ్యన విడుదలను ఆయన సిద్ధపరిచి నీకు విడుదలిచ్చేటువంటి దేవుడు. దేవుని వాక్యము ప్రకటన ఉపదేశము ప్రకటన చేయుచుంటుండగా, పరిశుద్ధ వాక్యము ప్రచురించుచుంటుండగా ప్రభు నిన్ను స్వస్థపరిచేటువంటి దేవుడు, ప్రభు నిన్ను ఆశీర్వదించేటువంటి దేవుడు, ప్రభు నీ బంధకాల నుంచి బయటికి తీసుకొచ్చేటువంటి దేవుడు, నువ్వు ప్రభు నీ వేదనలన్నిటి నుంచి బయటికి నడిపించేటువంటి దేవుడు. వాక్యం ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యం ఎవరికంటండి? నీకును నాకును. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు నువ్వేం చెప్పాలంటండి? విడుదలతో నన్ను పంపుచున్నావు ప్రభు. దయచేసి గమనించండి, వాక్యం ప్రకటిస్తూ ఉన్నప్పుడు నిశ్చయముగా నీకు విడుదల కావాలి అని అన్నప్పుడు నీ కుడి చేతిని పైకెత్తాలండి. నీ కుడి చేతిని పైకెత్తాలి. ప్రభువా మాకు విడుదలిచ్చావు, నిశ్చయముగా మాకు విడుదలిచ్చావు. మీ ఉపదేశమే మాకే ప్రభువా, మీ వాక్యం మాకు ప్రభువా. నోవహు ఎంతగా మాటను విశ్వసించాడో ఒక్కసారి ఆలోచన చేయండి.
విడుదల పొందాడా లేదా అండి? 40 రాత్రులు 40 పగలు వర్షం పడితే ఒక గంట వర్షం పడితే మనం బయటకు వెళ్ళలేము. 40 రాత్రులు 40 పగలు ప్రచండ వర్షము కురిచినప్పుడు నోవహు ఎంత తల్లడిల్లిపోయి ఉంటాడు. కానీ ప్రభు యొక్క మాటకు విలువనిచ్చాడు, ప్రభు యొక్క మాటను విశ్వసించాడు. అందుచేతనే నోవహు తన కుటుంబం అంతా కాపాడబడినటువంటి స్థితి అక్కడ చూస్తున్నాం. ఈరోజు నువ్వు నిశ్చయముగా కాపాడబడ్డావు, ఈరోజు నిశ్చయముగా నువ్వు విడుదల చూసావు, ఈరోజు నిశ్చయముగా మనకు స్వస్థతనిచ్చాడు ప్రభువు. ఎంత వేదనకరమైనటువంటి పరిస్థితి అయినా నీ జీవితంలో విడుదలతో ప్రభు పంపించబోతూ ఉన్నాడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అదే రీతిగా దేవుని యొక్క దైవలేఖన కింద 7వ అధ్యాయం 17వ వచనం కూడా చదువు ఒక్కసారి. ఆ జలప్రవాహము చూడండి, ఆ జలప్రవాహము 40 దినములు భూమి మీద నుండగా జలములు విస్తరించి ఓడను తేల చేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను. ఆమేన్. అది భూమి మీద నుండి పైకి లేచెను అంటే నీకు విడుదల సమీపించి ఉన్నది. నిశ్చయముగా నీ పరిస్థితి నుంచి బయటకు వచ్చేసావు, నిశ్చయముగా నీ అనారోగ్యత నుంచి నువ్వు బయటకు వచ్చావు, నిశ్చయముగా నీ ఆర్థిక పరిస్థితి నుంచి బయటకు వచ్చావు. ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే నిన్ను నిశ్చయముగా బయటకు తీసుకురావాలని, నిన్ను నిశ్చయముగా విడుదలతో బయటకు నడిపించాలని ఆయన ఉన్నతమైనటువంటి ప్రణాళికను నోవహు కాలంలో ఏ రీతిగా అయితే నెరవేర్చాడో ఈ పునరుద్ధాన సన్నిధిలో నిశ్చయముగా మన పరిస్థితి నుంచి ఆయన ఏం చేయబోతున్నాడు అంటండి, బయటకు నడిపించే దేవుడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. రెండవదిగా మనం చూడగలిగినట్లయితే అబ్రహాము తన యొక్క జీవితంలో భయంకరమైనటువంటి క్లిష్ట పరిస్థితి, తన కుటుంబములో ఎంత సర్వ సంపద ఉన్నప్పటికీ సంతానము లేనటువంటి స్థితి మనందరికీ తెలుసు. అటువంటి పరిస్థితుల్లో అబ్రహాము ఏ వాగ్దానాన్ని విశ్వసించాడంటే బ్రాండ్ న్యూ ఫెయిత్ నందు విశ్వసించాడు. ఆయన వాగ్దానమును దయచేసి గమనించండి. వాగ్దానాలు మనందరికీ తెలుసు. ఏది రీతిగా నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని తెలుసు. దిగులు పడద్దు, భయపడద్దు, నీకు విడుదలుంది, విమోచన ఉంది, కుంటివారిని, గుడ్డివారిని, మోగవారిని బాగు చేశాడని మనందరికీ తెలుసు. అదే రీతిగా అబ్రహాముతో కూడా ఏం చెప్పాడంటండి, నీ సంతానము ఇసుక రేణువులంత విస్తారంగా చేస్తానని చెప్పాడు. కానీ అబ్రహాము ఏ క్షణానికి ఆ క్షణానికి ఏమి విశ్వసించాడంటండి, బ్రాండ్ న్యూ ఫెయిత్ని. ఈ క్షణము ఆ వాగ్దానము నా జీవితంలో నూతనమైనది ప్రభువా, ఈ క్షణము ఈ ఉపదేశము నాకు నూతనమైనది ప్రభువా, ఈ క్షణము ఈ వాగ్దానము నా జీవితంలో క్రొత్తది ప్రభువా, క్రొత్తది ప్రభు. సర్వసాధారణంగా మనం ఏమంటామో తెలుసా అండి, వ్యాధి వచ్చేసిందండి స్వస్థపరుస్తానన్నాడు అన్న మాట ఉందండి అంటాం. కానీ ఆ మాట ఏం చేశాడంటండి, బ్రాండ్ న్యూ ఫెయిత్గా విశ్వసించాడు. ఆమేన్. విడుదల స్వస్థత అన్నది నువ్వేం చెప్పాలంటండి, ఈ క్షణము నాకు నూతనముగా నెరవేర్చావు ప్రభువా, ఈ క్షణము నాకు నూతనమైనటువంటి కార్యాన్ని నెరవేర్చావు ప్రభు. ఆ వాగ్దానాన్ని నువ్వేం చేయాలంటండి, క్రొత్తగా నూతనంగా విశ్వసించవలసినటువంటి వారమై ఉన్నాం. అబ్రహాం ఆ రీతిగా విశ్వసించి సంతానమును పొంది ఈరోజు యావత్ ప్రపంచం మానవాళికి విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు. ఆమేన్. ఎంత ఉన్నతమైనటువంటి జీవితాన్ని అబ్రహాం జీవితంలో 100 ఏండ్ల వయసులో 75 సంవత్సరాల ప్రాయములో అతనికి వాగ్దానము చేస్తే ఏమండి 25 సంవత్సరాలు కూడా అబ్రహాం ఏమి నమ్మాడండి, వాగ్దానాన్ని, ప్రామిసెస్ నమ్మాడు. ఆయన వాగ్దానాన్ని ప్రతి క్షణము ప్రతి దినము దేవుడు నన్ను ఆశీర్వదిస్తానన్నాడు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తానన్నాడు. ఫాదర్ ఆఫ్ మెనీ నేషన్స్ అని చెప్పుకుంటూనే ఉన్నాడు. ఏ దినమునకు ఆ దినము నూతనమైనటువంటి మాటతో, నూతనమైనటువంటి వాగ్దానముతో అబ్రహాము ఉచ్చరించబట్టి అబ్రహాము జీవితంలో ఇచ్చినటువంటి సంతానముతో పాటు ఈరోజు యావత్ ప్రపంచం మానవాళి మనం ఏమైపోయామండి, అబ్రహాము యొక్క సంతానము, కుమారులు కుమార్తెలుగా ప్రభు మార్చాడు. నోవహుకు విడుదల వచ్చిందా లేదా? 40 దినాలు ప్రచండ వర్షం కురిపించినప్పటికీ నోవహుకి విడుదల ఏంటండి, ఓడను నమ్ముకున్నాడు, విడుదల వచ్చింది. అబ్రహాం ఏమి నమ్మాడండి, ప్రామిస్ని నమ్మాడు, వాగ్దానాన్ని నమ్మాడు. ఈరోజు వాగ్దానాన్ని నువ్వు నమ్ముచున్నావా? వాగ్దానాన్ని ఉచ్చరిస్తున్నావు, నీకు క్యాజువల్గా తెలుసు కనుక నువ్వు మాట్లాడేస్తూ ఉన్నావు. ఆ వాగ్దానాన్ని ఏం చేయాలంటండి, క్రొత్తగా
కొత్తది ప్రభువా. బ్రాండ్ న్యూ ఫెయిత్గా నువ్వు నమ్మాలి, బ్రాండ్ న్యూ ప్రామిస్గా నువ్వు విశ్వసించాలి. ఈ వాగ్దానము నాదే, ఈ వాగ్దానము, ఈ దినము, ఈ క్షణము, ఈ వాగ్దానము నా జీవితంలో ఒక నూతనమైనటువంటి కార్యాన్ని నా జీవితంలో నెరవేర్చబోతుందని నేను నమ్మాలి. ప్రియ క్రైస్తవ బిడ్డ, ప్రభు పాత సముఖానికి వచ్చిన నీవు ఏం పొందాలంటండి? విడుదలతో నువ్వు తిరిగి వెళ్ళాలి, స్వస్థతతో నువ్వు తిరిగి వెళ్ళాలి, ఆశీర్వాదంతో నువ్వు తిరిగి వెళ్ళాలి. ప్రభు యొక్క అనేకమైనటువంటి కార్యాలు మన పక్షాన ప్రభు నెరవేర్చాలి. ఈరోజు నీ జీవితంలో నేను పొందలేనులే, మేము పరిచయం చేయలేములే, మా జీవితంలో కార్యం చూడలేములే అని నిరుత్సాహపడుతూ ఉన్నావేమో, నువ్వు నిశ్చయముగా వాగ్దానాన్ని నమ్మినటువంటి బిడ్డవైతే ఈ క్షణమే నీ ఫైల్ మీద ప్రభు సైన్ చేశాడు. ఆమెన్, ఆమెన్. అదే రీతిగా 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం, అక్కడ షునేమీరాలను మనం చూస్తున్నాం. ఆ షునేమీరాల యొక్క కుమారుడు ఏమైపోయాడండి? తలపోటుతో చనిపోయాడని కూడా మనందరికీ తెలుసు. అటువంటి స్థితిలో ఆమె ఏం చేసిందండి? ప్రవక్త ఉన్నటువంటి రూములో ఆ బిడ్డను పరుండబెట్టి ఎక్కడికి వెళ్ళిందండి? ప్రవక్తను వెతుక్కుంటూ వెళ్తుంది. కింద 21 వచనం చదువమ్మా. అప్పుడు ఆమె పిల్లవాడిని దైవజనుని మంచమ్మ మీద పెట్టి, చూడండి, నేను దైవజనుని యొద్దకు పోయి వచ్చిదనని నా పెనివిటితో అనగా, అతని యొద్దకు ఎందుకు పోవుదమని అడుగగా ఆమె, నేను వెళ్ళుట మంచిది. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఆమె జీవితంలో బిడ్డను అనుగ్రహించాడు. బిడ్డను చనిపోయినటువంటి స్థితిలో ఆమె ఆ దైవజనుని యొక్క మంచం మీద నుంచి ఆమె ఎక్కడికి వెళ్ళిపోతుందండి? ప్రవక్త యొద్దకు, ఎలీషా యొద్దకు వెళుచున్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఈ ప్రకారం ఆమె పోయి కర్మెల పర్వతము నా దైవజనుని ఎద్దుకు వచ్చెను. నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని అడిగినప్పుడు ఆమె ఏం చెప్పిందంటండి? మేము సుఖముగా ఉన్నాం, ఆల్ ఈస్ వెల్ అని చెప్పింది. ప్రియ క్రైస్తవ బిడ్డ, ఈరోజు నువ్వేం చెప్పాలో తెలుసు. మాకు అన్ని కష్టాలేనండి. ఏం చెప్తాం చెప్పండి. మీరు ఎలా ఉన్నారు అని అడగండి. బిడ్డ చనిపోతే మేము సుఖముగా ఉన్నాము. ఆమేన్. ఈరోజు నువ్వేం చెప్పాలంటండి? ఈరోజు నువ్వేం చెప్పాలి? మంచి దేవుడవు రాజా, నాకు మంచి ఆరోగ్యం ఇచ్చావు, మంచి కార్యాలు నెరవేరుస్తున్నావు, నిశ్చయముగా మా జీవితంలో ఉన్నతమైనటువంటి కార్యాలు నెరవేరుస్తున్నావు ప్రభువా. మేము నమ్ముచున్నాం ప్రభువా, మేము బాగున్నాం ప్రభువా, మేము మంచి స్థితిలో ఉన్నాం ప్రభువా, మంచి కార్యాలే చేసావు ప్రభువా, మంచే నేను చూస్తున్నాను ప్రభువా అని నువ్వు చెప్పాలి. కుమారుడు చనిపోతే ఏమంటుంది? మేము సుఖముగా ఉన్నాము. నా కుమారుడు చనిపోయాడని గెహాజీకి చెప్పలేదు. చెప్పిందండి? చెప్పలేదు. దైవజనుని ప్రార్థన కోరడానికి ఆమె పరుగు పెట్టినటువంటి స్థితి అక్కడ చూస్తూ ఉన్నాం. అందుచేతనే వాక్యాన్ని నువ్వు చదువుతున్నప్పుడు, వాక్యాన్ని ఎవరైనా ప్రకటన చేస్తూ ఉన్నప్పుడు, వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యము ఏమవ్వాలంటండి? నీకు విడుదలివ్వాలి, నిన్ను విమోచనతో నడిపించాలి, స్వస్థతతో నడిపించాలి. అనేకమైనటువంటి కార్యాలు మన జీవితంలో నెరవేర్చబడాలి. ప్రభు అంత గొప్ప కార్యాలు చేయగలడని నువ్వు నమ్మాలి. వాగ్దానం మీద నువ్వు బేసవ్వాలి, విశ్వాసం మీద నువ్వు నిలుచుండాలి. ప్రభు తప్పగా తన కార్యాలు నెరవేర్చేటువంటి దేవుడు. ప్రియ క్రైస్తవ సంఘమా, దేవుని దైవ మందిరానికి వచ్చి ఒట్టిగా వెళ్ళిపోవడానికి మందిరం అయితే కాదండి. ప్రభు పాద సముఖానికి వచ్చిన మన అందరి జీవితాల్లో ఈరోజు నువ్వేం చెప్పాలంటండి? చచ్చిన స్థితిలో ఉన్నటువంటి తన కుమారుణ్ణి తల్లిని అడిగితే ఆమె ఏం చెప్పిందండి? మేము సుఖముగా ఉన్నాం, ఆల్ ఈస్ వెల్ అంది. ఇప్పుడు నువ్వేం చెప్పాలి? మేము సుఖముగా ఉన్నాం, మేము ఆశీర్వదించబడ్డాం ప్రభువా, విడుదలిచ్చావు ప్రభువా, మా జీవితాల్లో మంచి కార్యాలు చేశావు ప్రభువా, ఆ మంచి కార్యాలతో మమ్మల్ని దర్శించావు ప్రభువా. మేము సుఖముగా ఉన్నాం ప్రభువా, మేము స్వస్థతతో ఉన్నాము రాజా, సమస్త బలహీనత నుంచి మాకు విడుదలిచ్చావు ప్రభువా, మా బిడ్డలను ఆశీర్వదించావు ప్రభువా, మా ఉద్యోగమును ఆశీర్వదించావు ప్రభువా, మా వ్యాపారమును ఆశీర్వదించావు ప్రభువా, మా రాబడిని ఆశీర్వదించావు ప్రభువా, మా గృహాలను దీవించావు ప్రభువా, మాకిచ్చిన వాహనాలను ఆశీర్వదించావు ప్రభువా, మా సమస్తమును అన్ని ఏరియాస్ను ఆశీర్వదించావు ప్రభువా. అటువంటి కృప ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ అనుగ్రహించును కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.